నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు బైన్సా మండలంలోని కుంసర గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ కార్యక్రమాన్ని ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, విద్యారంగం మరియు మహిళా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. నీళ్ళు చల్లి పసుపు వేయమంటారు. దేవ సూతే ధాతు ఇంకనం పక్క పెట్టాలి. నీళ్ళు పసుపు. ఓం భూమిర్ భూమ్నాథో అంతరిక్ష మహిత అట్లా భూమిర్ భూమ్నాథో అంతరిక్ష మహిత ఉపస్థితే దేవదితి పసుపు పోయమ్మ. దేవదితి మన్నాథమనాధ్యాయాదే ఆయంగా ఓ పృథ్వీ రక్రమేశ్వర మాత్ర పునః పితంచ ప్రణస్వాహ కుంకుమ చక్కెర పూలు శ్రద్ధా విధవాత గంగా ధీయతే సారక సామర్థ్య జాతరలో అందరూ ఆఫీసర్స్ అందరూ అక్కడికి బిజీ ఉన్న చేత ఏ ప్రొసీడింగ్స్ వెళ్ళి నేను మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రొసీడింగ్ ఇచ్చేసి అప్రూవల్ తీసుకొచ్చి మాధవ్ టెంపుల్ త్వరగానే స్టార్ట్ చేద్దామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉంది విలేజ్ తరఫున మీకు కృతజ్ఞత పరులమై ఉంటాము. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను అసలు పొలిటికల్కి బాగా దూరంగా ఉంటుండే. అంటే ఈ మధ్యలో మా నాన్నగారు దేయం ఉండే కాబట్టి సర్పంచ్ అవ్వడం, దానికోసం ఇక్కడ మనం సర్పంచ్ గెలవడం జరిగింది. మీకు ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ ఆదరించడం జరిగింది. మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కటి చిన్న విషయం నుంచి అన్ని విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగలుగుతున్నాము. ఎమ్మెల్యే గారు గారు ఏది తుమ్సోటు బైసా రోడ్ అయితే మాకు కూడా చాలా మా ఒక భూముల విలువలు పెరుగుతాయి. మా గ్రామంలో యొక్క మాకు బైసా ఇంకా బాగా దగ్గర వస్తుంది. మా చేనులో పోయిన తర్వాత కూడా అక్కడిదక్కడ కూడా మేము బైసాకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మొన్ననే మీరు పాత ప్రొజెక్ట్లో ఒక 10 లక్షల సీసీ రోడ్ ఇచ్చారు. ఆ సీసీ రోడ్ కూడా వేయించడం జరిగింది సార్. అది కంప్లీట్ అయిపోయింది. మరి అది కాకుండా మరి స్కూల్కు ఒక ప్రహరీ కూడా చెప్పినాము. మరి ప్రహరీ కూడా మంజూరు ఇస్తే బాగుంటుంది. దయచేసి ఈ ప్రహరీ కూడా వస్తే దీనికి బిల్డింగ్ కలుపుకొని మొత్తం బిల్డింగ్ కలుపుకొని ఈ ప్రహరీ కూడా నిర్మించుకుంటామని చెప్పేసి మనం చేస్తూ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఒక్కటిసారి కావాలంటే కావు. ఒకటి మనం చేసుకుంటూ పోదాం. మరి ఈ సమైక్య వల్ల కూడా ఇంకా ఒక చెడు కూడా వస్తుంది. తప్పకుండా ఎమ్మెల్యే గారికి అది కూడా మంజూరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఒకటే చెప్తున్నారు సార్. మాకు కౌన్సిల్ నుంచి బైన్సా పోవడానికి రోడ్డు కావాలి. ఎందుకంటే ఏదైతే సుత్తవాగు ఉంది, ఆ సుత్తవాగు అక్కడ కూడా ఒక 100 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి సాగునీరుకు పోవడానికి మాకు ప్రాబ్లం వస్తుంది. కంపల్సరీ మాకు రోడ్డు కావాలని చెప్పడం జరిగింది. అది వాస్తవంగా ఇక్కడ లోక్ సంఖ్య అంటే ఏదైతే పాపులేషన్ ఏదైతే ఉంది ఇక్కడ తక్కువ ఉంది. ఆ పాపులేషన్ ప్రకారం ఎన్నో పెట్టాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఏ స్కీమ్లో కూడా కానీ ఆ రోడ్డు పెట్టేసి మీకు బ్రిడ్జ్ కానీ రోడ్డు కూడా చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. స్కూల్ ఫండ్స్ కొన్ని రిలీజ్ అయినాయి, ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఆ స్పెషల్ ఫండ్ తెప్పించి స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఏ సమస్యలు ఉన్నా పూర్తిగా 3 సంవత్సరాల లోపల సాల్వ్ చేస్తా అని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. కానీ మహిళలకు ప్రతి విలేజ్లో బిల్డింగ్తో సహా ఒక షెడ్ ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ ఫండ్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ ఇచ్చి ప్రతి విలేజ్లో
మన నియోజకవర్గంలో కాక తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వివో బిల్డింగ్ లేకుండా చేయాలని ఒక మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయాలని ఆఫీసర్స్కు కానీ రాజకీయ నాయకులకు కానీ చెప్పడం జరిగింది. దానికోసం ఈరోజు మన గుంసాల గ్రామంలో వివో బిల్డింగ్ ఒక షెడ్ కూడా చెప్పడం జరిగింది సోలంకి గారు. అది షెడ్ కూడా ఇమీడియట్ శాంక్షన్, దానికి శాంక్షన్ అవసరం లేదు, ఖచ్చితంగా దాని పక్కన షెడ్ కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సోదరులు హనుమాన్ టెంపుల్, మాధవ్ టెంపుల్